ఎందుకు కుంగిపోయింది? ఎందుకు అది ఈ రోజు తెలంగాణ ఎత్తి మీద గుదిబండగా మారింది? కుంగిపోవడానికి కారణమైంది నాణ్యత లేకుండా కట్టడమే కదా. ఆ నాణ్యత ఎందుకు లోపించింది? కాంట్రాక్టర్లకు దగ్గర మీరు తీసుకున్న కమిషన్ల, లేకపోతే మేము ప్రపంచ స్థాయి రికార్డుని సాధిస్తామని అతి త్వరలో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ గా చూపించాలనే ప్రయత్నంలో తెలంగాణ ప్రజల 1,30,000 కోట్ల రూపాయలు కాజేసి నీళ్లలో ఇదే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీలమయం చేసి మట్టం చేసి మా ప్రజల సొమ్ముని, మా ప్రజలు కష్టపడి కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి ధనాన్ని తీసుకొని పోయి మీరు నీళ్ల పాలు చేసిండ్రు అంటే మేము మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతాము? అంతేకాకుండా కృష్ణా గోదావరి జలాల విషయానికి వస్తే నిన్న చర్చ చూసిండ్రు. కృష్ణా జలాలు 811 టీఎంసీల నీటిని, క్యూసెక్ల నీటిని తరలించుకొని అందులో 511 టీఎంసీ నీళ్ళని ఆంధ్ర వాళ్ళు తరలించుకొని పోతుంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలైనా సరే, కేంద్ర ప్రభుత్వం ముంగల వీళ్ళు ఒప్పుకున్నదైనా సరే, మనకు 68% వాటా ఉన్నటువంటి కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీళ్లు మాత్రమే తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మన వాటా 68% ఉంటే వాళ్ళకు పోతున్నది 68%, మనకు 32%. ఏ విధంగా సాధ్యమవుతుంది? మన కొట్లాటనే తెలంగాణకు పోరే కేవలం రాష్ట్రము కేసీఆర్ కి ప్రభుత్వాన్ని తీసుకొని పెట్టడం కోసం కాదు కదా. మన ఎజెండా ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు ఎక్కడికి పోయినాయి? ఈ రోజు మనకు రావాల్సి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో వచ్చిన నీళ్లు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి